మనకి ఫ్లటర్‌కి వచ్చేసి ఓన్లీ వన్ లాంగ్వేజ్ నేర్చుకుంటే సరిపోద్ది డాట్ అని. అది కూడా మనకి గూగులోదే అనమాట. ముందు ఫ్లటర్ అంటే ఏందంటే ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్లటర్ వచ్చేసి ఒక క్రాస్ ప్లాట్‌ఫార్మ్, మల్టీ ప్లాట్‌ఫార్మ్ అప్లికేషన్ అనమాట. ఈవెన్ క్రాస్ కాదు మల్టీ ప్లాట్‌ఫార్మ్ అని చెప్పడం కరెక్ట్ అనమాట. ఎందుకంటే మనం ఓన్లీ రియాక్ట్ నేటివ్ నేర్చుకున్నాం అనుకో. ఓన్లీ ఆండ్రాయిడ్ వెబ్ అదే కదా! ఆండ్రాయిడ్, ఐఓఎస్ వెబ్. అదే మనం ఈ ఫ్లటర్ నేర్చుకుంటే ఐఓఎస్ లైక్ మనం ఇప్పుడు విండోస్ డెస్క్‌టాప్ అప్లికేషన్స్ బిల్డ్ చేయొచ్చు. సేమ్ కోడ్‌తో ఐఓఎస్ యాప్స్ బిల్డ్ చేయొచ్చు. లైనక్స్ యాప్స్ బిల్డ్ చేయొచ్చు. వెబ్ యాప్స్, ఆండ్రాయిడ్ యాప్స్, అది ఐఓటీ ఇలా అన్ని ప్లాట్‌ఫార్మ్స్ లైక్ ప్లాట్‌ఫార్మ్ ఏదైనా గానీ మనం సేమ్ ఈ ఫ్లటర్ కోడ్ సారీ సేమ్ ఈ ఫ్లటర్‌తో అన్ని ప్రాజెక్టుల్లో అన్నీ మనం బిల్డ్ చేసుకోవచ్చనమాట. ఇది గూగుల్ తీసుకొనొచ్చింది. ఇప్పుడు బాగా ట్రెండింగ్‌లో ఉంది. ఐటీలో గూడా మంచి ప్యాకేజెస్ కూడా బయటిస్తున్నారనమాట. అండ్ ఇది నేర్చుకుంటే మీరు ఆండ్రాయిడ్ డెవలపర్ అవ్వచ్చు, ఐఓఎస్ డెవలపర్ అవ్వచ్చు, వెబ్ డెవలపర్ అవ్వచ్చు అనమాట. 3 అట్ ఎ టైమ్. మళ్ళీ డిఫరెంట్ నేర్చుకునే కన్నా అది. అంటే చాలా ఈజీగా కస్టమైజేషన్ లైక్ ఈజీగా ఏదైనా కస్టమైజేషన్ చేయొచ్చు. మనం చాలా అడ్వాన్స్‌డ్ అప్లికేషన్స్ గూడా చేయొచ్చనమాట. ఈవెన్ చెప్పుకోవాలంటే ఇప్పుడు మనకు స్టాక్ మార్కెట్ జీరోదా ట్రేడింగ్ అప్లికేషన్ ఉంది గదా! ఆ జీరోదా అప్లికేషన్ గూడా కంప్లీట్‌గా బిల్డ్ చేసింది ఫ్లటర్‌లోనే. అండ్ గూగుల్ పే అప్లికేషన్ ఉంది గదా! టెజ్. ఎర్లియర్‌గా టెజ్ అనేవాళ్ళు. ఇప్పుడు మనం గూగుల్ పే అంటున్నాం గదా! అది గూడా కంప్లీట్‌గా మనకి దీని మీద బిల్డ్ చేసిందనమాట. ఫ్లటర్ మీద బిల్డ్ చేసింది. ఇలా మనం చాలా ఎగ్జాంపుల్స్ చూడొచ్చనమాట. ఇప్పుడు ఈ మధ్య చాలా అప్లికేషన్స్ మనకి అచ్చం ఫ్లటర్ మీదే బిల్డ్ అయితున్నాయనమాట. ఈవెన్ మేము గూడా చాలా ప్రాజెక్ట్‌లో వాడుతున్నాం. మా కంపెనీలో గూడా పెద్ద పెద్ద అప్లికేషన్ ఇక్కడ మీరు చూడొచ్చు. డ్రీమ్ 11, క్యాపిటల్ వన్ వీళ్ళందరూ మనకి ఫ్లటర్‌ని యూజ్ చేసేవాళ్ళనమాట. మీరు ఈ వెబ్‌సైట్‌లోకొస్తే చూసుకోవచ్చు. ఈ విధంగా ఫ్లటర్ బాగా గ్రో అవుతుంది. లైక్ ఈవెన్ కమ్యూనిటీ, డెవలపర్ కమ్యూనిటీ బాగా గ్రో అవుతుంది. ఫ్రేమ్‌వర్క్ ఇట్‌సెల్ఫ్ గూడా బాగా గ్రో అవుతుంది. చాలా ఫ్లెక్సిబుల్‌గా, ఈజీగా ఉందనమాట. అంతకుముందు మనం ప్రీవియస్‌గా నేర్చుకోవాలంటే మొబైల్ డెవలప్‌మెంట్ లైక్ ఆండ్రాయిడ్‌కి గాని, ఐఓఎస్‌కి గాని చాలా లైక్ షిఫ్ట్ గాని, నేటివ్ ఆండ్రాయిడ్ గాని నేర్చుకోవాలి. అది చాలా డిఫికల్ట్‌గా ఉండేదనమాట. ఎవ్రీ టైమ్ అప్‌డేట్ అయితుండేది. కంపేర్ టు లైక్ కమింగ్ టు నేటివ్ ఆండ్రాయిడ్‌కి చాలా డిఫికల్ట్‌గా ఉండేది. సో, ఇప్పుడు మనకి చాలా ఈజీ అయిపోయిందనమాట ఈ ఫ్లటర్ వచ్చిన తర్వాత. ఈ ఫ్లటర్ డెవలప్‌మెంట్ గురించి మీకు ఇంకా తెలుసుకోవాలనుకుంటే మీరు గూగుల్‌లోకెళ్ళి నేర్చుకోవచ్చు. ఒకవేళ మీకు వేరే లాంగ్వేజ్ ఫ్లూయెంట్ అయితే. లేకపోతే నా నా యూట్యూబ్ ఛానెల్‌లో గూడా ఆల్‌మోస్ట్ అన్ని వీడియోస్ ఉన్నాయన్నమాట. మీరు ఆ వీడియోస్ అన్నీ చూసుకున్నా గానీ సరిపోయిద్దనమాట. ఆల్‌మోస్ట్ అన్ని వీడియోస్ ఉన్నాయి. అన్నికి సంబంధించిన ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ లైక్ ఫ్లటర్‌లో ఇంటిగ్రేషన్ ఎలా నేను చేస్తామో ఫ్లటర్ యాప్స్‌ని అన్నిటివి ఎలా ఉన్నాయన్నమాట. ఒకవేళ మీకు తెలుగు ఓకే అనుకుంటే మీరు ఈ ఈ సీరీస్‌ని ఫాలో అయిపోవచ్చు. నాకు వద్దు వేరే లాంగ్వేజ్‌లో అంటే మీ ఇష్టం. మీరు వేరే లాంగ్వేజ్‌ని ప్రిఫర్ చేసుకోవచ్చనమాట. ఆహ్, ఇదేముంది ఇక్కడ ఒక సీరీస్ ఉంది. ఇక్కడ ఒకటుంటది 101 వీడియోస్. ఇక్కడ ఫస్ట్ మీరు డాట్ నేర్చుకోవాలనుకుంటే ఇది ఈ ఈ ఈ ప్లే లిస్ట్ అనమాట. డాట్ ట్యుటోరియల్స్ ఫర్ బిగినర్స్. ఇది నేర్చుకోవాలి. ఎందుకంటే మనకి ఫ్లటర్‌లో మనం యూజ్ చేసేది డాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. సో, డాట్ కూడా మనకి గూగుల్‌లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజే అనమాట. ఇది చాలా ఈజీ ఉంటది. అండ్ మోడర్న్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మనకి ఓల్డ్ ఇప్పుడు సపోజ్ జావా తీసుకుంటే దాన్ని మనం మోడర్న్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమనమాట. అది కమింగ్ టు డాట్ వచ్చేసి ఇది మోడర్న్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నమాట. చాలా ఈజీగా ఉంటది. ఈవెన్ మీరు ఇప్పుడు దాకా మీకు ఎటువంటి ప్రోగ్రామింగ్ ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా మీరు ఈజీగా నేర్చుకోగలుగుతారు. ఎందుకంటే నేను చాలా మందిని చూసాను. నాకు చాలా మంది కాల్ చేసి చెప్పేవాళ్ళు. లైక్ నాకు ఎటువంటి ప్రోగ్రామింగ్ లేకపోయినా గానీ డాట్ చాలా ఈజీ ఉంది. మీ వీడియోస్ చాలా ఈజీ ఉన్నాయి. నేను ప్రమోట్ చేసుకున్నా అని కాదు. ఒకసారి చూడండి. నచ్చకపోతే వేరే వీడియోస్ కూడా చూడండి. ఎందుకంటే నేను కూడా వేరే వీడియోస్ చూసే కదా నేర్చుకుంది. మీకు కావాలనుకుంటే అఫీషియల్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఫ్లటర్ కూడా డాట్ వచ్చేసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఫ్లటర్ వచ్చేసి ఒక ఫ్రేమ్‌వర్క్ అనమాట. ఫ్రేమ్‌వర్క్ అంటే మనం యూఐ బిల్డ్ చేయడానికి, ఫంక్షనాలిటీ బిల్డ్ చేయడానికి వీళ్ళు కొన్ని సింటాక్స్ ఇస్తారు. ఆ సింటాక్స్ మొత్తం రాసేది మనం మొత్తం ఫ్లటర్‌లోనే సారీ డాట్‌లోనే అనమాట. తర్వాత ఇది ఒకసారి అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంకో ప్లే లిస్ట్ కనిపిస్తది. ఫ్లటర్ యాప్ డెవలప్‌మెంట్ ఫర్ బిగినర్స్ ఇన్ తెలుగు అని 142 వీడియోస్ ఉంటాయన్నమాట. ఈ 142 వీడియోస్ చూసుకుంటే మీరు తోపయిపోతారు. లైక్ మీరు ఏ టు జెడ్ బేసిక్ నుంచి ఎటువంటి అప్లికేషన్ అయినా మీకు డెవలప్ చేయడానికి ఇది స్కిల్స్ వస్తాయన్నమాట. మీకు అప్లికేషన్ డెవలప్ చేయడానికి మొత్తాన్ని బిల్డ్ చేయం. నేను మొత్తం ఏందంటే ఇప్పుడు లైక్ మనం ఇప్పుడు ఏదైనా మాట్లాడాలి ఇంగ్లీష్‌లో అంటే మనకి ఏమొచ్చుండాలి? వర్డ్స్ వచ్చుండాలి గదా! లైక్ ఏబీసీ వచ్చుండాలి, వర్డ్స్ వచ్చుండాలి. ఈ ఏబీసీ అనేది ఇది టీచ్ చేస్తది. లైక్ ఏబీసీలు ఎట్లా రావాలనేది ఈ ట్యుటోరియల్ టీచ్ చేస్తది. తర్వాత వర్డ్స్ లైక్ మనం ఏది ఇప్పుడు సపోజ్ నేను ఏదైనా ఇంగ్లీష్‌లో మాట్లాడాలనుకుంటే వర్డ్స్ ఉంటాయి కదా! ఐ విల్ బి డూ సంథింగ్ అని. సో, ఈ వర్డ్స్ అన్నిటిని నేర్పించేది ఇదనమాట. సో, దాన్ని బట్టి మీరు ఎటువంటి
ఎలా మాట్లాడతారు, ఎలా చేస్తారనేది మీ ఇష్టం అనమాట. లైక్ ఇది ఈ కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకున్న తర్వాత మీకు ఏ టు జెడ్ లైక్ ఒక అప్లికేషన్‌లో మొబైల్ అప్లికేషన్‌లో ఎటువంటి థింగ్స్ ఉంటాయి. లైక్ ఎటువంటి కాంపోనెంట్స్ ఉంటాయో వాటన్నిటిని నేను టీచ్ చేశా. సో, వీటన్నిటిని బిల్డ్ చేసుకొని మీ యాస్ పర్ మీ రిక్వైర్మెంట్ ప్రకారం మీరు ఎటువంటి యాప్స్ అయినా బిల్డ్ చేసుకోవచ్చు. దాని తర్వాత బ్యాక్ ఎండ్ గూడా నేను చెప్పా అనమాట. లైక్ మనం బ్యాక్ ఎండ్ ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలి. ఫైర్ బేస్ అనే సర్వీస్‌తో, రెస్ట్ ఏపీఐస్‌తో వాటన్నిటిని కూడా చెప్పా అనమాట. వీటన్నిటిని కూడా చూసుకోవచ్చు. లేకపోతే మీరు డైరెక్ట్‌గా ఇక్కడ మీరు ఈ అఫీషియల్ డాక్యుమెంట్‌లో గూడా మీకు ఎగ్జాంపుల్స్ ఉంటాయన్నమాట. ఇయన్నీ మీరు చూసుకోవచ్చు. లేకపోతే మనకి 'పవన్' అని ఒక ఛానెల్ ఉంటదన్నమాట. ఇంగ్లీష్ ఒకవేళ మీకు ఇంగ్లీష్ వచ్చుంటే 'పవన్' వీడు 'పవన్ ఫ్లటర్' ద నేమ్ సంథింగ్ ఒక ఛానెల్ ఉంటది. ఈ 'కోడ్ పర్' అనేదేమో ఇంగ్లీష్‌లో ఉంటది. ఇంకొకటేమో ఆహ్, ఈ 'పవన్ కుమార్' అనే ఇంకొక ఛానెల్ ఉంటదన్నమాట. ఈ ఈ 'పవన్ కుమార్' అండ్ ఈ 'కోడ్ పర్' ఇది వీళ్ళేందంటే ఇతను బాగా చెప్తారనమాట ఫ్లటర్ వీటి గురించి. మీరు ఈ వీడియోస్ నుంచి చూసైనా నేర్చుకోవచ్చు. ఇక్కడ ఇతనుంటాయనమాట. ఇతను తోపనమాట ఇండియాలో ఫ్లటర్ చెప్పేదానికి. అండ్ నేను గూడా ఇతను చాలా కాన్ఫరెన్స్‌లకి అటెండ్ అయ్యా. ఇతను గూగుల్ వాటిలో గూడా ఉంటాడు. ఇయైనా చూసి నేర్చుకోవచ్చు. నా ఛానెల్ అనే గాదు. ఇతని ఛానెల్ నేమ్ ఇది వేరే అనుకుంటా. ఇది కోడ్ పర్. దీంట్లో మీరు చూసి నేర్చుకోవచ్చనమాట. అన్నిటికి ఏ టు జెడ్. లేకపోతే మనకి అఫీషియల్‌గా గూడా మీకు చాలా ట్యుటోరియల్స్ వస్తాయి. ఫ్లటర్ ట్యుటోరియల్స్ అని కొడితే వాటినైనా నేర్చుకోవచ్చు. అఫీషియల్ డాక్యుమెంట్ అయినా నేర్చుకోవచ్చనమాట. కమింగ్ టు సాలరీ బిగినర్స్‌కి, ఎక్స్‌పీరియన్స్‌కి ఎట్లుంటదంటే ఇప్పుడు సపోజ్ నేనిప్పుడు ప్రెజెంట్ నాకు 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది మొబైల్ డెవలప్‌మెంట్‌లో. అండ్ నాకు ఫుల్ స్టాక్ గూడా వస్తదనమాట. కానీ నేను మోస్ట్‌లీ మొబైల్ డెవలప్‌మెంట్‌కెళ్ళాను. ఎందుకంటే నాకు వేరే ప్రాజెక్ట్స్, ఫ్రీలాన్సింగ్ ఉంది కాబట్టి నేను మొబైల్ డెవలప్‌మెంట్‌కే స్టిక్ అయ్యా. నాకిప్పుడొచ్చేసి 7 డిజిట్స్ సాలరీ వస్తుందనమాట పర్ మంత్. అండ్ 7 డిజిట్స్ సాలరీ కాకుండా నేను ఫ్రీలాన్సింగ్ గూడా నాకు ఎవ్రీ మంత్ ఈక్వల్ నా సాలరీ లైక్ 7 డిజిట్స్ ప్యాకేజ్ ఏమో 7 డిజిట్స్. నాకొచ్చే సాలరీ మాత్రం 6 డిజిట్స్ ఉంటదనమాట. 6 డిజిట్స్ అంటే మీకే లైక్ ఐఫోన్ ప్రో కొనుక్కోవచ్చు ఒకేసారి నా సాలరీతో. అండ్ నాకొచ్చే ఫ్రీలాన్సింగ్ కూడా ఎవ్రీ మంత్ అంతే ఉంటాయి అనమాట. అందుకోసం నేను మొబైల్ డెవలప్మెంట్కి స్టిక్ అయ్యా. చాలా మంది మొబైల్ డెవలప్మెంట్లో అంత గ్రోత్ లేదంటారు. కానీ చాలా గ్రోత్ ఉంది. కానీ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీరు సైడ్ బిజినెస్లు కూడా చేసుకోవచ్చు అనమాట ఫ్రీలాన్సింగ్. వేరే వాటిలో అంత ఉండదు. ఎందుకంటే వేరే వాటిలో డిఫరెంట్ టెక్నాలజీ రావాలి. ఇక్కడైతే మనకి ఇది ఒకటి వస్తే సరిపోద్ది అనమాట. ఇది అండ్ మీరు ఇక్కడ నౌకరీలో కూడా చూసుకోవచ్చు అనమాట. అండ్ నౌకరీలో కూడా ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మనకి ఫ్లటర్ ఉంది 43 పొజిషన్. అంటే లాస్ట్ 6 మంత్స్‌లో యావరేజ్ గ్రోత్ ఎట్లుందంటే ఫ్లటర్ ఉందనమాట 43 పొజిషన్‌లో. ఇంకా మిగతా ఇయన్నీ ఉన్నాయిగా ముందు అనుకుంటే ఇయన్నీ ఏందంటే ఎంటర్‌ప్రైజెస్ లెవెల్ అనమాట. లైక్ క్యూబర్నెట్స్, రెడీ ఏపీఐ ఇయన్నీ ఏంటంటే ఎంటర్‌ప్రైజెస్ లెవెల్ అనమాట. ఏందంటే ఇది స్పెసిఫిక్‌గా కొన్ని కంపెనీస్‌లో వాడతారు. కొన్ని కంపెనీస్‌లో వాడరు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అజూర్ ఐఎస్ ఇది డెవలప్‌మెంట్ కాదనమాట. ఇది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లెవెల్‌లో వస్తాయి. ఇయన్నీ ఉన్నాయన్నమాట. మన ఫ్లటర్ గూడా ఇందులో ఉందన్నమాట. 12% గ్రోత్. జాబ్స్ అయితే బానే ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మీరు కింద చూస్తే, ఇక్కడ మీకు ఇక్కడ కింద జాబ్స్ కనిపిస్తాయి. లైక్ మీరు నౌకరీలోకొచ్చి చూస్తే ఎందుకంటే నౌకరీ వన్ ఆఫ్ ద తోప్ గదా! ఫ్లటర్, ఫ్లటర్. ఇక్కడ చూస్తే జాబ్స్ గూడా బానే ఉన్నాయన్నమాట. మీరు స్విచ్ అయినప్పుడు గూడా మంచి ప్యాకేజెసే వస్తాయి. లైక్ మామూలుగా బేసిక్ ప్యాకేజ్ ఎంతొస్తది? మేబీ స్టార్టింగ్ అయితే 2-3 దాకా రావచ్చనమాట. లైక్ ఫ్రెషర్‌గా. అది కంపెనీస్‌ని బట్టి ఉంటది. బేసిక్‌గా చెప్తున్నా. ఎటువంటి కంపెనీ అయినా 2-3 ఇస్తది. ఇంకా ఎక్స్‌పీరియన్స్ పెరిగే కొద్దీ మన స్కిల్స్‌ని బట్టి పెరుగుతా ఉంటదనమాట. ఈవెన్ మీరు 4, 5 ఇయర్స్‌లో లైక్ 7 డిజిట్స్ లైక్ 15 లాక్స్ ప్యాకేజ్ కూడా రావచ్చు. ఎందుకంటే నేను మా ఫ్రెండ్స్‌ని చాలా మందిని చూసా గదా! వాళ్ళందరూ ఇట్లా వచ్చినోళ్ళే. ఫ్లటర్‌లో ఉన్నోళ్ళు. అనమాట. మీకు ఇలా ఈ విధంగా నేర్చుకోవచ్చు. ఫ్లటర్ చాలా ఈజీ ఉంటది. మిగతా వాటితో పోల్చుకుంటే. జాబ్స్ లేవంటారు గానీ, చాలా జాబ్స్ ఉన్నాయన్నమాట బయట. లేకపోతే మీరు ఫ్రీలాన్సింగ్ అయినా చేసుకోవచ్చనమాట. లైక్ ఇక్కడ చూసారా 1,25,500 జాబ్స్ ఉన్నాయి ఇక్కడ ఫ్లటర్ మీద. పెద్ద పెద్ద కంపెనీస్‌లో ఉండి ఇప్పుడు ఈ మధ్య ఇన్ఫోసిస్, టీసీఎస్‌లో గూడా ఫ్లటర్ రోల్స్ ఉన్నాయన్నమాట. చాలా అప్లికేషన్స్ పడుతున్నాయి. ఐబీఎంలో గూడా. మీరు నేర్చుకోండి. బావుంటది కెరియర్ గూడా. నేను గ్యారంటీ ఇస్తున్నా. ఎందుకంటే నా సెల్ఫ్ కూడా నేను ఫ్లటర్ డెవలపర్‌ని. నేను వేరేది ఏదో అయ్యుండేది చెప్తుంటే అనుకోవచ్చు. మీకిక్కడ అన్ని ప్రూఫ్స్ కనిపిస్తున్నాయి గదా! ఇక్కడ ఎంత ప్యాకేజ్‌లు ఇక్కడ మనకి చూపిస్తున్నారు గదా! ఎంతున్నయి, ఎంతున్నయి అని సపోజ్ 10,00,000-20,00,000 ఉంది.
5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత వేరే వాటిలో వేరే ప్లాట్‌ఫార్మ్స్‌లో కూడా సేమ్ ఇస్తున్నారు. మా ఫ్రెండ్ ఎస్ఐపిలో ఉన్నారు, టెస్టింగ్‌లో ఉన్నారు, ఆటోమేషన్ టెస్టింగ్‌లో ఉన్నారు. వాళ్ళు కూడా నేనెంత ఎర్న్ చేస్తున్నానో వాళ్ళు కూడా నాతో పాటే ఎర్న్ చేస్తున్నారు. వాళ్ళు నాకన్నా ఎక్కువ ఏం రావట్లేదు. వచ్చేవాళ్ళున్నారు. వాళ్ళెప్పుడు డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్ లైక్ నెక్స్ట్ లెవెల్ నేర్చుకున్నోళ్ళు వాళ్ళకి వస్తాయి ప్యాకేజ్ 30,00,000, 40,00,000. ఇప్పుడు మన ఈ ఈ డెవలప్‌మెంట్ సెక్టార్‌లో ఉన్నోళ్ళు మాత్రం అందరూ ఈక్వల్‌తో ఉన్నారనమాట. మొబైల్ డెవలప్‌మెంట్ ఏమి ఎనకలేదు. ఫ్లటర్ డెవలప్‌మెంట్ ఏమి ఎనకలేదనమాట. ఇది ఈ విధంగా ప్రిపేర్ అవ్వాలి. ఈ విధంగా జాబ్స్ ఉన్నాయి. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ. హ్యాపీ కోడింగ్.